we decided to renovate. Hi guys, andarki namaskaram. Welcome to my Telugu channel, Samira Sharif Vlogs Telugu. ఈ మధ్య నాకు కుదిరినంత వరకు ఎంత కుదిరితే అంత వ్లాగ్ చేస్తున్నాను. మెయిన్లీ ఏమైనా స్పెషల్ ఒకేషన్, స్పెషల్ మూమెంట్స్ ఉంటాయి. ఇవాళ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను. టెక్నికలీ ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో నుంచి దిగుతున్నాను. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. సో మా మమ్మీ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేస్తున్నాము. మేము ఇక్కడ ఈ సొసైటీకి వచ్చి 2017లో వచ్చాము. సో ఇట్స్ బిన్ లైక్ 7 years ఆల్రెడీ. అండ్ ఇల్లు రెనోవేట్ చేయాలి, చాలా పాతగా అయిపోయింది. అండ్ ఆల్సో కొంచెం ఓల్డ్ స్టైల్ ఉంది, కొంచెం బాగా చేద్దామని డిసైడెడ్ టు రెనోవేట్. సో ఇప్పుడు ఇల్లు ఎలా ఉందో మీకు చూపిస్తాను. అండ్ ఐల్ టాక్ అ లాట్ ఆన్ దాట్. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. మధ్యలో అలా ఇంగ్లీష్ వచ్చేస్తుంది, సో ప్లీజ్ డోంట్ గెట్ ఒఫెండెడ్. హాయ్. సో అది అలవాట్లో పొరపాటు. ఓకే, ఇంటికి వెళ్దాం, లెట్స్ గో. గైస్ చాలామంది యూ గైస్ హ్యావ్ బిన్ ఆస్కింగ్ హోమ్ టూర్ చేయండి. సో ఇది ఇల్లు మొత్తం అయిపోయిన తర్వాత హోమ్ టూర్ చేస్తాం. బట్ నౌ ఐ షో యూ గైస్ ఎంటీ హోమ్ టూర్. అండ్ వీళ్ళు ఇరగొట్టక ముందు ఎలా ఉందో, ముందు ఎలా ఉండేదో అదంతా కూడా చూసేద్దాము. లెట్స్ గో. మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. అండ్ ఐ విల్ టేక్ యూ గైస్ టు ఎంటైర్ హోమ్. ఓకే, నాకు కుదిరితే నేను దీని 3D ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను. సో బేసిక్గా మా దగ్గర షూస్ ఎక్కువ ఉండే అనమాట. సో అందుకే పెద్ద వాల్ టు వాల్ షూ ర్యాక్ చేయించుకున్నాము. ఇక్కడ మాత్రం మమ్మీ, డాడీ అండ్ గెస్ట్ ఎవరైనా వస్తే ఇది మిస్లేనియస్ పిల్లలు సాక్స్, షూస్ అలా పెట్టడానికి. 1 నాకు, మా అక్కకి. ఇది 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 ఈ 4 ర్యాక్స్ మా చెల్లికి ఉండే అనమాట. కొన్ని తన పెళ్ళైన తర్వాత 3 చేసి ఒక ర్యాక్ ఎంటీ చేసి నేను మా అక్క ఇది షేర్ చేసుకుంటుండే. ఇంకా పెళ్ళైన తర్వాత మొత్తం మిస్లేనియస్, చాలా స్టఫ్. బల్లు ఉంటుందేమో అని భయం. అమ్మ లాక్ ఉంది, సో ఐ కాంట్ ఓపెన్ అండ్ షో యూ. ఓకే, సో బేసిక్గా ఇంత పెద్ద షూ ర్యాక్ చేయించుకున్నాము. ఇప్పుడు ఇదంతా బ్రేక్ చేసి చిన్నగా పెడుతున్నాం, బికాజ్ ఓన్లీ మమ్మీ డాడీ ఉంటారు ఎక్కువ. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అనమాట. సో ఆల్ దిస్ విల్ బి రిమూవ్డ్. ఆల్రెడీ వీళ్ళు మొదలు పెట్టేశారు ఇరగొట్టడం. ఇక్కడ టీవీ యూనిట్ అనమాట. ఓకే, సో ఇక్కడ వీళ్ళు బ్రేక్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ ఒక పార్టీషన్, ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్. అండ్ ఇక్కడ హ్యాండ్ వాష్ కోసం ఇది డైనింగ్ స్పేస్ అనమాట. ఇక్కడ బేసిక్గా క్రాకరీ యూనిట్ ఉండేది. ఈ సెక్షన్ 3D ఇమేజ్ కూడా నేను మీ అందరికీ చూపిస్తాను. ఎలా ఉండేనో, ఎలా ప్లాన్ చేసాము, ఎలా వచ్చింది, ఎలా టర్న్ అవుట్ అయిందంతా కూడా. సో ఇక్కడ ఇది 3D. తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే ఇక్కడ ఒక రూమ్. సో ఈ రూమ్లో ఎంటర్ అవుతే మనకి మొత్తం ఇలా వాల్ పేపర్ చూసారు కదా, మొత్తం ఇలా మెస్సి అయిపోయింది. మెయిన్లీ రైనీ సీజన్లో కింద మొత్తం పచ్చికైపోయి. ఇక్కడ ఒక వార్డ్రోబ్. అండ్ దెన్ ఇక్కడ ఒక చిన్న డ్రెస్సర్ అండ్ బ్లైండ్. తర్వాత ఇక్కడ టీవీ కోసం ఒక చిన్న లెడ్జ్, చిన్న టీవీ అనమాట, మా డాడీకి కొంచెం టైం పాస్ కోసం. అండ్ ఇక్కడ డోర్ వెనకాల కూడా ఇక్కడ ఒక వార్డ్రోబ్. అండ్ దెన్ ఇలా వస్తే ఇక్కడ ఇంకొక రూమ్. ఈ రూమ్ టూర్ నేను ఆల్రెడీ చేశాను. సో ఇది మేము మల్టీపర్పస్గా వాడుతుండే. సో బేసిక్గా ఇక్కడ ఫుల్ వాల్ టు వాల్ వార్డ్రోబ్, కింద ఇక్కడ మధ్యలో సిట్అవుట్, ఇది ఇక్కడ. ప్లస్ ఇది వచ్చేసి మర్ఫీ బెడ్ అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి చూపించాను. మర్ఫీ బెడ్ ఇలా వస్తుంది, మళ్ళీ క్లోజ్ చేసేయచ్చు. ఇక్కడ మేము వర్క్ స్టేషన్లా పెట్టుకున్నాము. ఇక్కడ నేను ల్యాప్టాప్ కంప్యూటర్ పెట్టుకుని ఇక్కడ వర్క్ స్టేషన్లా చేస్తుండే. సో వీ యూజ్ దిస్ ఇన్ మల్టిపుల్ వేస్. ప్లస్ ఇక్కడ నేను ఒక కింద ఫ్లోర్ బెడ్ పెట్టుకొని, ఇక్కడ ఒక టేబుల్ పెట్టుకొని, ఇక్కడ నేను చాలా యూట్యూబ్ వీడియోస్ షూట్ చేశాను ఇలా కెమెరా పెట్టుకొని. సో అవన్నీ కూడా మీరు స్నిప్పెట్ చూసేయండి ఒకసారి. దీని టూర్ అంతా కూడా నేను ఎలా చేశాను, ఈ రూమ్ టూర్ అదంతా కూడా చాలా ఇష్టంగా కొనుక్కున్నాయి మీరు ఆ యూట్యూబ్ వీడియోస్ కోసం అని చెప్పి, కొంచెం బ్యూటీ ఫ్రేమింగ్ కోసం. దెన్ ఆఫ్ కోర్స్ వాష్రూమ్. సో బేసిక్గా ఈ రూమ్ వచ్చేసి మల్టీపర్పస్ లాగా అలా పెట్టాము. ఇఫ్ ఎనీబడి కమ్స్ బెడ్ వేసుకుందామని చెప్పి. అండ్ మళ్ళీ ఇటు తిరిగితే ఇది ఒక బెడ్రూమ్. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ బెడ్రూమ్లో మేము మొత్తం కావాల్సిన స్టఫ్ అన్నీ కూడా ఇలా ప్యాక్ చేసి పెట్టుకున్నాము. ఈ షూస్ ఏంటో ఎందుకు పెట్టారు ఇలా? ఓకే, చెక్ చేయాలి.
ఒకసారి షూస్ అంతా కూడా. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ ప్యాక్డ్ అండ్ కెప్ట్ లైక్ దిస్. అది ఒకసారి మమ్మీతో మాట్లాడి. సో ఇక్కడ కూడా పైన స్టోరేజ్ ఉండే అనమాట, డ్రెస్సర్ లాగా. అండ్ ఇక్కడ డ్రాస్ అవన్నీ కూడా. అండ్ ఒక ఫుల్ సైజ్ మిర్రర్ ఇక్కడ. ఇది యాక్చువల్లీ సిట్అవుట్ ఉండే. సో ఏంటంటే నా ఐడియా ఇక్కడ సిట్అవుట్లో ఇలా కూర్చొని ఇక్కడ మిర్రర్ సెల్ఫీ తీసుకోవాలి అని ఆ థాట్తో చేయించాము. అండ్ ఇది చాలా ఇష్టంగా ఈ క్యాట్ హ్యాంగర్స్ తీసుకున్నాం. 3 తీసుకొని ఇక్కడ 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 ఈ 3 చోట్ల పెట్టామన్నమాట. ఇక్కడ 2 చోట్ల వచ్చేసి యాక్సెసరీస్ పెడుతుండే, చైన్స్ అవన్నీ కూడా. అండ్ ఇక్కడ నార్మల్ స్టఫ్ ఏమైనా హ్యాంగ్ చేయడానికి. ఇది ఆఫ్ కోర్స్ వాష్రూమ్. సో ఇదంతా కూడా మార్చి వీఆర్ గోయింగ్ టు. ఈ రూమ్లో అప్పుడు ఫాల్ సీలింగ్ చేయించలేదు బికాస్ ఇట్ వాజ్ నాట్ నీడెడ్ అండ్ అప్పుడు అంత ట్రెండింగ్గా లేకుండే. సో టీ హాల్లో చేయించాం. బట్ నౌ మొత్తం ఇల్లు ఫాల్ సీలింగ్ చేపిస్తున్నాం అనమాట. అండ్ నౌ లెట్స్ గో టు ద కిచెన్. చాలా నాయిస్ ఉంటుంది రైట్, సో ప్లీజ్ ఇగ్నోర్ दैट. भैया वो एक्चुअली ये निकालने के बाद वो मेरे को दे दो ये पूरा, क्योंकि वापस फिर से फ्रेमिंग करना रहता. తర్వాత ఇక్కడ మేము యాక్చువల్లీ స్నాక్ కౌంటర్ లాగా అనుకుని పెట్టుకున్నాము. ఫస్ట్ అలానే స్టార్ట్ అయింది. ఆ తర్వాత టిఫిన్ డబ్బాలు, ర్యాండమ్ థింగ్స్ అలా పెట్టడం మొదలు పెట్టాము. సో ఇప్పుడు ఈసారి ఇదంతా కూడా ఫ్రాస్టెడ్, అంటే సీత్రూ ఉండదు. సీత్రూ ఉంటే ఏంటంటే కొంచెం క్లటరీ ఉన్న చూడడానికి బాగోదు. అండ్ అది వచ్చేసి చిన్నప్పుడు అయాన్ అప్పుడు హీ వాజ్ లైక్ లెస్ దెన్ 1 year, తను ఓపెన్ చేసేస్తాడని చెప్పి మొత్తం ఇంట్లో అక్కడ కూడా చూడండి ప్రతి చోట ఇలా సీల్స్ పెట్టేసామన్నమాట. అదొక లుక్ పాడు చేసేది. బట్ నా పిల్లలు కొంచెం మెచ్యూర్డ్ అయిపోయారు. దే విల్ నాట్ ఓపెన్ అన్న హోప్తో కొత్తగా చేపిస్తున్నాం. ఇక్కడ కూడా చాలా డెకోర్ ఐటమ్స్ ఇలా పెట్టుండే. దెన్ హియర్ వీ హ్యావ్ అవర్ కిచెన్లో అంత బేసికే. మొత్తం స్టోరేజ్ చాలా. ఒకసారి ఏమైందంటే కుక్కర్ పేలి పైన పప్పు అంతా పైన పడింది. సో అలా మెస్సీగా ఉంది మొత్తం. సో ఇప్పుడు దిస్ టైమ్ యూర్ గోయింగ్ టు గో ఫర్ అ ప్రాపర్ హాబ్ అండ్ మొత్తం ఇన్బిల్ట్ చేసేద్దామని చెప్పి. అండ్ ఇక్కడ డిష్ వాషర్ అదంతా ఉండే, అదంతా కూడా వీళ్ళు బయట పెట్టేసి మొత్తం కొంచెం క్లటర్ ఫ్రీగా ఉండాలి, మా మమ్మీకి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి ఈ వైరింగ్ అంతా కూడా తర్వాత చేయించింది. అన్నీ కూడా వైరింగ్ ఇట్లా బయట ఉంటాయి. ఇది ఆర్ యూనో దిస్ వైరింగ్ ఇదంతా కూడా ఇలా బయట ఉంది కదా, ఇలా అస్సలు ఏది బయట లేకుండా ఈవెన్ హియర్. సో మేము ఫస్ట్ టైం చేయించుకుంది కస్టమ్ ఫర్నిచర్ నుంచి. సో వాళ్ళంతా ఇదంతా చూసుకోకుండా ఎలా పడితే అలా ఇచ్చేసారు. సో దిస్ టైం చాలా కాషియస్గా దగ్గరుండి అన్ని వైరింగ్లు లోపల పెట్టేలాగా చేద్దామని డిసైడ్ అయ్యాము. ప్రస్తుతానికి చాలా గలీజ్గా మెస్సీగా ఉంది. అండ్ ఆల్సో ఇది బ్లాక్ గ్రైనైట్, దానికి స్టిక్కర్స్ పెట్టామన్నమాట కొంచెం చూడడానికి ఎస్థెటికలీ ప్లీజింగ్గా ఉండాలని చెప్పి. సో దట్ వైట్ విల్ లుక్ కొంచెం ప్లీజింగ్, కళ్ళకి బాగుంటుందని చెప్పి. మా మమ్మీకి ఏమో వైట్ ఇష్టం లేదు, పాడవద్దని. నేనేమో వైట్ అంట. ఎనీవే ఇది మా ఇల్లు ప్రస్తుతానికి. ఈ అన్ని సెక్షన్స్ మీరు 3D ఇమేజెస్ కూడా చూస్తారు. సో యా ఇప్పుడు ఈ చెప్పులు ఏంటో నేను చూసి డిసైడ్ చేసి ఏది కావాలో ఏది తీసుకెళ్ళాలో. నా వర్క్అవుట్ షూస్ ఇవి తీసుకెళ్తా బికాస్ నేను ఇప్పుడు ప్రస్తుతానికి వాడేది అంత బాగాలేదు. ఇవన్నీ మా చెల్లివి, ఎందుకు పెట్టారు మా మమ్మీ రద్దీకి ఇవ్వకుండా. ఓకే అది గైస్ ప్రస్తుతానికి అయితే ఇది అయిపోయింది. వీళ్ళకి ఇల్లు యాక్సెస్ ఇచ్చేసాను. యాక్చువల్లీ మా ఇంట్లో పాస్వర్డ్ లాక్ అనమాట. నాకు పాస్వర్డ్ ఇప్పుడు గుర్తులేదు. ఐ కైండ్ ఆఫ్ ఫర్గాట్ ద పాస్వర్డ్. అయితే ఇప్పుడు అందుకే ఈ కార్డ్ యాక్సెస్ ఒకటి ఉంటుంది, కీ యాక్సెస్ ఒకటి ఉంటుంది. కీ వాళ్ళకి ఇచ్చేసాను. 2 కార్డ్స్ 2 కీస్. పాస్వర్డ్ ఏంటో ఒకసారి ట్రై చేద్దాం. ఓకే సో ఇంకా నేను మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి బికాస్ అర్హాన్ ఈజ్ వెయిటింగ్ దేర్. ఓకే లెట్స్ గో. మళ్ళీ అర్హాన్ని తీసుకొచ్చి చూపిద్దాం. చాలా ఈజీగా క్విక్గా తీసేసారు వీళ్ళు. ఏ భాషలో మాట్లాడుతున్నారు కానీ అడగొట్టాలేమో అనుకున్నాను కానీ చాలా ఈజీగా తీసేసారు. వెరీ గుడ్. ఇప్పుడైతే బయలుదేరి మరి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఏదో చెప్దాం అనుకుని స్టార్ట్ చేసా. ఓకే ఫస్ట్ కస్టమ్ ఫర్నిచర్ నుంచి చేయించాము. ఇప్పుడు ఎస్ఎస్ డిజైన్స్ నుంచి చేపిస్తున్నాము. ఇది ఈ ఇంటీరియర్స్ ఎలా ఉండబోతుంది ఆర్ యూనో హౌ దిస్ గోయింగ్ టర్న్ అవుట్ అదంతా తెలుసుకుంటే యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బికాస్ బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తున్నాము ఈసారి ఇల్లు. సో స్టే ట్యూన్. మొత్తం మేక్ ఓవర్ ఒక సిరీస్ వస్తుంది. చాలా మంది హోమ్ టూర్ అడుగుతున్నారు కాబట్టి మా ఇల్లు హోమ్ టూర్ మా అత్తగారి ఛానల్ వస్తుంది, బట్ మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ నా ఛానల్ వస్తుంది. సో స్టే ట్యూన్ ఫర్ దాట్. ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు మీరు విత్ వాళ్ళు బ్రేక్ చేస్తుంది చూసారు కదా, బ్రేక్ చేశాక చూపిస్తాను ఒకసారి. బికాస్ 10 సంవత్సరాలు అయిపోయింది, మనకు తెలియదు కూడా తెలియదు ఆ ఫర్నిచర్ ఆ వుడ్ పీస్ వెనకాల అంత డస్ట్ ఉంటుందని. ఓకే ఇంకా చూసారు కదా ఆ రోజు అంటే మొత్తం కొంచెం డిస్మాంట్లింగ్ చేస్తుండే. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ డే కూడా వచ్చాము, బట్ నెక్స్ట్ డే మేము మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు.
ఇవాళ ఐ థింక్ ఇట్స్ లైక్ కపుల్ ఆఫ్ డేస్ అంటే సంక్రాంతి పండగ అయిపోయింది. అది పండగకి ముందు వాళ్ళు బ్రేక్ చేస్తుండే అనమాట. అది మేము చూపించాను కదా. ఇవాళ పండగ తర్వాత ఎంతవరకు పని వచ్చిందో, ఎంతవరకు ఎంటీ అయిందో వెళ్ళి చూద్దాము. సో ఒక్కసారి మమ్మీ హోమ్ ఎలా ఉందో, అంటే మమ్మీ వాళ్ళ ఇల్లు ఎలా ఉందో చూస్తాం. బికాస్ అర్హాన్ కూడా చాలా ఎక్సైట్గా ఉన్నాడు. నో బేబీ చూస్తానని చెప్తున్నాడు అనమాట. సో లెట్స్ గో. మీరు, నేను, అర్హాన్ లెట్స్ గో. सही रही नो नानी हम क्या कर रहे बोलो आप बोलो. आप बोले थे ना घर में आपा हूँ मैं न्यू बना रहे ना, कैसा कर रहे पूरा फोड़ के. आप बोलो. नहीं बोलते. ठीक है चलो लेट्स गो एंड सी. कम लेट्स गो. Hira, you excited to see Nani home? Yeah. हाँ, शूरज कहाँ गया? हाँ, शूरज कहाँ गया? इधर का स्टैंड पूरा कहाँ गया? शूज रखने का. हाँ, कुछ भी नहीं है. Do you think Nani is there inside? नहीं है. कौन है? कुछ भी नहीं है. Empty है. मुझसे बोलो. Let's go and see. Okay, let's go. మీరు కూడా రండి. Let's go. సారీ గైస్, ఫోన్ కొంచెం వాబుల్ అయింది. ఇల్లు మొత్తం ఏంటి. యు వాంట్ గెట్ డౌన్? కొంచెం ఎక్కువ అవుతుంది, సో స్పేర్ విత్ మీ. యాక్. సో బేసిక్గా వర్షాల వల్ల ఇలా వాటర్ అంతా ఫామ్ అయిపోయి అనేసి నాకు ఇలా వాటర్ ఫామ్ అయ్యి దాని చుట్టూ మొత్తం అట్లా బూజు, ఏమంటారు తెలుగు బూజు అంటారేమో, అట్లా వచ్చేస్తే ఆ స్మెల్కి ఆస్తమాలాగా వచ్చేస్తారు అనమాట. బ్రీతింగ్ ప్రాబ్లం అంతా. వెయిట్, లెట్స్ టర్న్ ది లైట్స్ ఆన్ మమ్మా. లైట్ ఇస్ హియర్. ఓ ఓకే, ఇక్కడ లైట్ లేదు ఈ రూమ్లో. సో జాతే. సో ఎవ్రీథింగ్ అంటే బాత్రూమ్స్ అవన్నీ కూడా మొత్తం ఇల్లు ఫ్రమ్ స్క్రాచ్ రెనోవేట్ చేస్తున్నాము. ఇది ఈ బెడ్రూమ్లో కిడ్స్ రూమ్ వస్తుంది అనమాట. సో ఇది వేరే డిజైనర్స్ చేత చేపిస్తున్నాము. సో దాట్ ఆల్సో యూల్ సీ, అంటే ప్రోగ్రెస్ అంతా. ఇక్కడ కొంచెం మిస్లేనియస్ సామాన్ ఉంది ప్రస్తుతానికి. కిచెన్లో అయితే ఎంత బూజో అబ్బా వాటర్ వల్ల. ఆ సెక్షన్ చూడండి అసలు. అంటే ద వన్స్ పీపుల్ హు డన్ ముందు వాళ్ళు మొత్తం సరిగా చేయలేదేమో. మొత్తం ఎంత గలీజ్గా ఉందో. సో వీళ్ళు మొత్తం అంటే ఫ్రమ్ స్క్రాచ్ మొత్తం క్లీన్ చేస్తూ దే గోనా స్టార్ట్ ద వర్క్ అనమాట. లెట్స్ సీ. సో చూసుకోండి ఇలా ఉన్న, అంటే మా ఇంటిని నేను ఇలా గలీజ్ అనడం కాదు, కానీ దిస్ ఇస్ వాట్ మా ప్రీవియస్ డిజైనర్స్ చేసిన తప్పు. ఓకే, సో దిస్ ఇస్ వాట్ మా ప్రీవియస్ డిజైనర్స్ వల్ల అయిన తప్పు. అది ఈసారి అవ్వకుండా మొత్తం రెక్టిఫై చేసుకొని ఏమేమైందో అదంతా అలా అవ్వకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, అండ్ ఇక్కడ దిస్ ఈస్ గోయింగ్ టు బి మై మామ్స్ రూమ్. సో పేరెంట్స్కి వాళ్ళ సామాన్లు పెట్టుకోవడానికి సపరేట్గా, లైక్ మమ్మీకి వాకిన్ ఉండేలాగా అనమాట ఈ రూమ్లో కంఫర్టబుల్గా. నేను చెప్పా ఎలా ఉండిపోబోతుందో, బట్ ముందు ఎలా ఉంటుందో చూసారు కదా, ముందు ఇమేజెస్ 3D అంతా కూడా. నెక్స్ట్ ఎలా ఉండబోతుందో ఈ ఇల్లు ఆల్మోస్ట్ అయ్యే టైంలో చూపిస్తా. బాగా జాంగే సఫోకేటింగ్ హేనా. ఎంతసేపు బ్యాక్ కెమెరా పెట్టి మార్చాడా. ఇంతకుముందు ఎలా ఉండేనో 3D ఇమేజెస్ చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉండబోతుందో అది నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తా. ఈ వీడియోలో అయితే 3D చూపించా, ఈ వీడియోలో ఇంతనే. సో జాంగే నాకు నచ్చదు, మా వాడికి నచ్చట్లేదు. ఎనీవే ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ టు లెట్ మీ నో హౌ యూ గైస్ ఆర్ లైకింగ్ మై వీడియోస్. మమ్మీ వాళ్ళ ఇల్లు వీఆర్ వెరీ ఎక్సైటెడ్. ఎస్ యూర్ ఎక్సైటెడ్. అండ్ ఆల్సో అర్హాన్కి అని చెప్పి అది డెడికేటెడ్ ఒక రూమ్ ఉండబోతుంది ఇక్కడ. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. సో యా, మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్. బై బోలు. But all will be okay. I move on each and every day. The past is where it stays. Way back a year ago, I've changed for the better this time.
I thought I would never be fine. I strive just to say I'm